తాజా అంశాన్ని చూస్తున్నాం. సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై కొందరు రాళ్లు విసిరారు, ఇంటిపై టమాటాలు విసిరారు, పూల కుండీలు ధ్వంసం చేశారు, న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునుడికి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు విసిరిన ఘటనకు సంబంధించిన వివరాలేంటి? ఈ రోజు కొద్దిసేపు క్రితం ఓయూ జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి దిగారు. బాధిత కుటుంబానికి ఏదైతే ఉందో వాళ్ళకి ₹1 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సుమారు 5 మంది అక్కడికి చేరుకొని ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి అల్లు అర్జున్ జూబ్లీస్ ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. అతను ఇంటి వైపు దూసుకు వెళ్తూ ఇంటి వైపు ఉన్నటువంటి పరిగోడెక్కి ఇంటి ముందు ఉన్నటువంటి పూల కుండీలను ధ్వంసం చేసి అనంతరం లోపలికి టమాటాలు ఇతర రాళ్లు విసిరి ఆందోళన చేపట్టారు. వాళ్ళందరినీ కూడా వెంటనే జూబ్లీస్ పోలీసులు అక్కడికి చేరుకొని మొత్తం 5గురిని అరెస్ట్ చేసి జూబ్లీస్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముఖ్యంగా వీళ్ళు నినాదాలు చేసింది అంటే సంధ్య థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటనకు ఇంకా గాయపడినటువంటి ఒక రేవతి ముత్యంగా గాయపడిన శ్రీశైలం చికిత్స పొందుతున్నారు. సో వీళ్ళందరికీ కూడా ₹1 పరిహారం ఇవ్వాలి, అల్లు అర్జున్ ప్రకటించాలి, వెంటనే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలనే అంశాన్ని వాళ్ళు తెలియజేశారు. ప్రస్తుతానికైతే కొంత ఓయూ జేఏసీ నాయకులు అక్కడికి చేరుకున్న టైంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అయితే వాతావరణం అంతా సద్దుమడిగిందని చెప్పాలి. వాళ్ళందరినీ కూడా ఆందోళన చేసిన 5గురిని కూడా జూబ్లీస్ పోలీసులు ఠాణాకు తరలించారు, వాళ్ళని విచారిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ ఇంటి ముందు మరికొంతమంది భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఆ ఘటనపై పూర్తిగా అంటే ఇప్పుడు పోలీసులు ఒక ప్రకటన చేయాల్సి ఉంది. వీళ్ళు దాడి చేసిన వెనుక ఉన్నటువంటి పూర్తి ఉద్దేశం, తర్వాత ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నారు లేక ఇంకెంతమంది ఈ దాడి వెనుక ఉన్నారనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు నిన్న జరిగినటువంటి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అటు అన్ని అంశాలు రాజకీయ పరంగా కూడా ఇటు ఇతర వ్యక్తులు కూడా చాలా మంది కూడా దీనిపై స్పందించిన తర్వాత వరుసగా అందరూ స్పందిస్తూనే ఉన్నారు. దీనిపైన బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో అల్లు అర్జున్ ఇతర ఫిల్మ్ మేకర్స్ ఏమైనా వాళ్ళందరూ ఫెయిల్ అవడం, సో దీని మీద స్పందించినారు. మరో తాజాగా ఈ ఘటన కొంత కలకలం రేపిందని చెప్పాలి. వాళ్ళు దాడి చేస్తాము అని చెప్పేసి ముందుగా ప్రకటించి అక్కడికి వెళ్లి అల్లు అర్జున్ ఇంటి గోడపైకి వెక్కి మరి ఆ ఇంట్లోకి రాళ్లు టమాటాలు అక్కడ విసిరినట్లుగా పోలీసులు చెప్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేసి జూబ్లీస్ పోలీస్ స్టేషన్ తరలించారు. రైట్, ధన్యవాదాలు నాగార్జున. भाई हो गया, छोड़ दो, ये वीडियो निकालो, मेरे ऊपर से निकालो. నువ్వు ఎట్లా చెప్తే అట్లానా, నీ మాట కాదంటామా ధ్వంసం చేసి అల్లు అర్జున్ నివాసంలోకి నువ్వు పడతావు. అటు సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున గందరగోళం भाई हो गया, छोड़ दो, ये वीडियो निकालो, मेरे ऊपर से निकालो. నువ్వు ఎట్లా చెప్తే అట్లానా, నీ మాట కాదంటామా ధ్వంసం చేసి అల్లు అర్జున్ నివాసంలోకి నువ్వు పడతావు. అటు సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున గందరగోళం भाई हो गया, छोड़ दो, ये वीडियो निकालो, मेरे ऊपर से निकालो. నువ్వు ఎట్లా చెప్తే అట్లానా, నీ మాట కాదంటామా ధ్వంసం చేసి అల్లు అర్జున్ నివాసంలోకి
సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున గందరగోళం తాజా అంశం చూస్తున్నాం. సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై కొందరు రాళ్లు విసిరారు, ఇంటిపై టమాటాలు విసిరారు, పూల కుండీలు ధ్వంసం చేశారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అల్లు అర్జున్ ఇంటి ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ విద్యార్థి సంఘాలను ఆందోళన చేశాయి. అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నం చేశాయి. రేవతి కుటుంబానికి ₹1 కోటి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పోలీసులు అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే అతను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. కానీ ఈ ఘటనలో కేవలం ఇప్పటికే పరిహారం సంబంధించి కూడా చెల్లించినప్పటికీ పరిహారం చెల్లిస్తుందని చెప్పి కూడా ఇప్పటికే సినిమాకు సంబంధించి కూడా యూనిట్లు ఇప్పటికే ప్రకటించినప్పటికీ కేవలం 15 లక్షలు మాత్రమే కాకుండా ₹1 కోటి ఇవ్వాలని చెప్పి కూడా వారైతే డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ విద్యార్థులు అయితే ఈరోజు ఇటు అల్లు అర్జున్ జూబ్లీహిల్స్లోని నివాసం ఉన్న అల్లు అర్జున్ ఇంటికి రావడం, తర్వాత అక్కడ ఒకేసారి అల్లు అర్జున్ ఇంటి నుంచి ఆ గేటు పై నుంచి కూడా దుంకి తర్వాత ఇంట్లో ఉన్న ఆ పూల తోటలతో పాటు తర్వాత ఒక 2 లేదా 3 సంబంధించి కూడా రాళ్ల దాడి చేసే ప్రయత్నం చేయడం కానీ వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకొని వారిని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ ఘటన పైన పోలీసులు ఒక పక్క కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో భాగంగా ఇంకా ఇప్పటికే ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ అయితే చేయడం జరిగింది. వాటిలో అరెస్ట్కి సంబంధించి కూడా కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. దాంట్లో A11 గా ఉన్న అల్లు అర్జున్ కూడా గత వారం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్ ఆధారంగా కూడా అతన్ని అయితే బయటికి వచ్చిన చేసింది. కానీ ఈ దర్యాప్తుకు సంబంధించి కూడా ఒక పక్క తీవ్ర స్థాయిలో ఇటు రాజకీయంగా కానీ తర్వాత సినీకి సంబంధించి కూడా వ్యక్తులు కూడా అందరూ కూడా ఈ ఘటన పైన మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అసెంబ్లీలో కానీ తర్వాత బయట ఘటనకు సంబంధించి కూడా ఇటు వీటిపైన చాలా మంది కూడా మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కూడా నేరుగా తన కొడుకు పేరు మీద ఉన్న ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ లో ₹25 లక్షలకు సంబంధించి కానీ మేము చెక్కు ఇస్తున్నా అని చెప్పి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న రేవతి భర్త భాస్కర్ ని కలిసి చెక్కును కూడా రిలీజ్ చేసిన చెక్కును కూడా అందజేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఘటనలన్నీ కూడా పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. మరొక పక్క ఇటు రాజకీయంగా ఒక పక్క దుమారం రేపుతున్నప్పటికీ వీటిలో దర్యాప్తుకు సంబంధించి కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కానీ అయినప్పటికీ ఈ రోజు ఓయూ జేఏసీ విద్యార్థులు ఖచ్చితంగా రేవతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి అని చెప్పి కూడా డిమాండ్తో అయితే వాళ్ళ ఇంటిని అయితే ముట్టడించే ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ ఉన్న వారి కొంతమంది అల్లు అర్జున్కి సంబంధించి కూడా సిబ్బంది అయితే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని అయితే అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే వారిని అయితే జూబ్లీహిల్స్ పిఎస్కి అయితే తీసుకుపోవడం జరిగింది. ప్రస్తుతం మరిన్ని వివరాలు అయితే ప్రస్తుతం అయితే తెలియాల్సింది. వీటికి సంబంధించి ఇంకా ఘటనకు సంబంధించి కూడా అధికారులు అంటే ముట్టడికి సంబంధించి కూడా ముట్టడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటని కూడా పోలీసులు అయితే పోలీసులు అయితే వివరాలు తీసుకుంటున్నారు. కానీ ఈ ఘటనలో కేవలం అంటే ఈ ఘటనకు సంబంధించి కూడా కొద్దిసేపటి కిందనే ప్రెస్ మీట్ లో సివి ఆనంద్ కూడా కొన్ని వివరాలు వెల్లడించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి వివరాలు వెల్లడించింది. దాంట్లో జరిగిన ఘటన ఆ రోజు బెనిఫిట్ షోకు సంబంధించి కూడా ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది, తర్వాత పోలీసుల అనుమతికి సంబంధించి కూడా చేస్తూ పోలీసుల అనుమతి కూడా వీళ్ళు ఇచ్చిన సంధ్య థియేటర్కి సంబంధించిన అయితే రమేష్, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు లోపలికి వచ్చి జేఏసీ నాయకులు ఆందోళన చేశారో అసలు వారు ఏ సమయంలో వచ్చారు, అలాగే ఎంతమంది వచ్చారు, అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది నుంచి మనం ఏమైనా సమాచారం తీసుకోవడం జరిగిందా? కొద్దిసేపటి కిందనే ఓయూ జేఏసీ విద్యార్థులు ముట్టడికి పిలుపునిస్తారని చెప్పి కూడా సామాజిక మాధ్యమంలో కూడా ఒక మెసేజ్ కూడా వైరల్ అయినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. వెంటనే పోలీసులు సమాచారం అందుకొని అక్కడికైతే వెళ్ళడం జరిగింది. దాదాపు 5 మంది నుంచి 10 మంది మధ్యలో కూడా అక్కడ ఓయూ విద్యార్థులే అక్కడికి వచ్చారని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా వివరాలు సేకరించారు. దాంట్లో ఓయూ జేఏసీ విద్యార్థులే ఉన్నారా లేదా ఇతర వాళ్ళు ఎవరున్నారనేది కూడా ఇంకా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే ఆరాధిస్తున్నారు. 5గురిని అయితే ఆ పోలీసులు అదుపులో తీసుకొని ప్రస్తుతం
పోలీసులు అదుపులో తీసుకొని అయితే వారిని అయితే ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్కి తరలించి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. దీంట్లో డిమాండ్ అయితే వాళ్ళు మొదటిగా నుంచి అయితే రేవతి కుటుంబానికి కేవలం 15 లక్షలే కాకుండా ₹1 కోటి వరకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా ఓయూ విద్యార్థి జేఏసీ అయితే ముట్టడికి ప్రయత్నిస్తున్నామని చెప్పి కూడా వాళ్ళైతే అదుపులో తీసుకున్న వాళ్ళైతే చెప్తున్నారు. కానీ స్థానికంగా ఉన్న అల్లర్జున్ సిబ్బంది మాత్రమే పోలీసులకు సమాచారంతో కూడా వెంటనే ఘటన స్థలానికి చేరుకుని అయితే వారిని అయితే అదుపులో తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా అంటే ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ తర్వాత అక్కడ ప్రధాన గేటు వద్ద ఉన్న ఆ గోడను దుంకి అవతలికి వెళ్ళి తర్వాత అక్కడ ఉన్న పూల తొట్టిలు కానీ తర్వాత అక్కడ ఉన్న వాటిని పూర్తిగా విధ్వంసం చేసి అక్కడ చేసే ప్రయత్నం చేస్తున్నాగా పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి వారిని అయితే అదుపులో తీసుకుని ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. వారిపైన కూడా అంటే పోలీసులు మరి కేసు నమోదు చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే ఇంకా ఈ ఘటన పైన పోలీసులు అయితే వివరాలు అయితే సేకరిస్తున్నారు. దాంట్లో ఓయూ జేఏసీ విద్యార్థులు ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం సంబంధించి కూడా ఒక పక్క స్పందిస్తూ కూడా వాటిని వారికి రేవతి కుటుంబ సభ్యులకు సంబంధించి వైద్య ఖర్చులు కూడా ఇటు ప్రభుత్వమే భరిస్తుంది. దీంతో పాటు ఇటు ప్రభుత్వం భరించినప్పటికీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే వారి పిల్లల చదువులకు సంబంధించి కూడా అదే ఎవరైతే శ్రీతేజ్ ఉన్నారో తర్వాత శ్రీతేజ్తో పాటు తర్వాత మరో రేవతి కూతురు ఇంకొక ఎవరున్నారో వాళ్ళు వారికి చదివించాల్సిన డబ్బులు కూడా నేనే స్వయంగా నేనే చెల్లిస్తానని చెప్పి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే నిన్న మీడియాతో వెల్లడించడం జరిగింది. కానీ ఈ ఘటనకు సంబంధించి కూడా రోజుకొక రకం సంబంధించి కూడా వెలుగులోకి రావడం తర్వాత ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ పోలీసులు మరి ఎలాంటి దర్యాప్తులో కానీ వీళ్ళు ఇప్పుడు అదుపులో తీసుకున్న వారిపైన కూడా ఎలాంటి సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే రమేష్, ఇప్పుడు ఈ ఓయూ జేఏసీ నాయకులు ఆ గేటు దూకి కూడా లోపలికి రాళ్లు విసురుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఈ సమయంలో ఇంట్లో అసలు ఎవరైనా ఉన్నారా, దానికి సంబంధించి మనకు సమాచారం ఉందా? అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది ఏం చెప్పారు? ఇప్పటివరకు అంటే ఓయూ జేఏసీ విద్యార్థులు అయితే అక్కడికి వెళ్ళి దాదాపు 10 మంది అయితే అల్లు అర్జున్ ఇంటి నివాసానికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్న సిబ్బంది మాత్రం వారిని అయితే అడ్డగించే ప్రయత్నం చేశారు. తర్వాత అక్కడ మరి లోపల అల్లు అర్జున్ కానీ తర్వాత అల్లు అర్జున్ సంబంధించిన కుటుంబ సభ్యులు లోపల ఉన్నారా లేదనే విషయం అయితే ఇంకా తేలాల్సింది. ఎందుకంటే పోలీసులు ప్రాథమికంగా వివరాలు అయితే సేకరిస్తున్నారు. అక్కడికి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారిని అయితే మొదటగా అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. కానీ మరి వీళ్ళు అల్లు అర్జున్కి సంబంధించిన వాళ్ళు సిబ్బంది కానీ తర్వాత అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఫిర్యాదు ఇచ్చినట్లయితే వారిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనబడుతుంది. కానీ ఇంట్లో పూల తొట్టెలు ధ్వంసం చేయడం తర్వాత ఇంట్లోకి ప్రవేశించడం కూడా ఆ గోడ దుంకి వెళ్లారని చెప్పి ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న విజువల్లో చూస్తున్నాం. ప్రస్తుతం అయితే వారి ఓయూ జేఏసీ విద్యార్థులు కేవలం రేవతి